రావదినా, నీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి మేమైతే ఎంత సంతోషంగా ఉన్నామో, మీ అన్నయ్యనైతే ఎంత ఆనందంగా ఉన్నాడో. నువ్వు వస్తున్నావని తెలిసి నాతో అన్ని రకాల వంటలు చేయించిండు. రావదినా, కూర్చో. అదేంటి వదిన అంత డల్గా ఉన్నావు? ఏమైందిరా స్వాతి? డల్గా ఉన్నావు. ఏమైందిరా స్వాతి? ఏం చెప్పమంటారు అన్నయ్య, ఇన్ని రోజులకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని సంతోషపడాలో లేదా మీ బావ మాట్లాడే మాటలకు బాధపడాలో అర్థం కావట్లేదు అన్నయ్య. బావ ఏమన్నట్రా? ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకే కాదు, రేపు పుట్టే పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఎంత డబ్బు ఖర్చు అయినా మీ అన్ననే పెట్టుకోవాలి అని ఎంతో దూరం ఆలోచిస్తున్నాడు అన్న ఈయనే. దానికే నాకు భయం అవుతుంది. బావ డబ్బును వదులుకోడు, నేను బంధాన్ని వదులుకోను. నీ కానుపై తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చే వరకు ఎంత డబ్బు ఖర్చైనా మంచిది, అంతా నేనే చూసుకుంటా. ఇదే ఆలోచించుకుంటూ నీ మనసు ఖరాబ్ చేసుకో. నువ్వు ఎంత సంతోషంగా ఉంటే పుట్టే పిల్లలు అంత ఆరోగ్యంగా పుడతారు, సరేనా? ఏ ఆడపిల్లకైనా పెళ్లి చేసేటప్పుడు ఆస్తుందా అంతస్తుందా అని చూస్తారు, మంచి గుణవంతుడా కాదా అని ఎందుకు ఆలోచించారు అన్నయ్య?